అంటే సంటాకులో బాగుంటుంది మామా దాన్ని కూడా బాగు చెప్పారు కలుపుకునేదానికి తయారు చేసాం బాటిల్ కోసి ఏం బాటిల్ చెనిపిని కలుపుకునేదానికి రింగే కాలేదు ఏదో ఒకటి కావాల్సిందే కలపరా కలుపుడా నీట్గా కలపంతా మిక్సింగ్ కరో ఒక నిమిషానికి కట్ చేస్తా వీడియో మళ్ళీ లాంగ్ అయింది అనుకో బా వాసన గుమ్మగుమ్మలాడుతుంది తెలియదు ఇంతవరకు అది హౌ టు మేక్ చికెన్ పకోడా చూసాం మధ్యాహ్నం చికెన్ పకోడా దీని పేరు పెట్టు కొత్తగా బియ్యం పిండి చికెన్ పకోడా చికెన్ పకోడా చికెన్ పకోడా కానీ అది ఎడిట్ చేయండి 2 రోజులు కొత్త పిల్లడు మిర్చి పౌడర్ తగినంత ల్యాప్టాప్ పెట్టుకుని ఊరంతా తిరుగుతాడు నైట్ చేస్తా ఒక క్లయింట్ ఇంచువా నూనె వేస్తారు నూనె వేసేదా ఇంత సాల్ట్ వేసిన తమ్ముడు ఇది చంద్రం లాగా అంత చెప్పావాల చంద్రం కూడా అయిన తర్వాత మరి ఇష్టం చూపి అలాంటి చోట్ల వాయిస్ బీప్ పెట్టుకోవాలా హ్యాంగ్ మీద పెడతాను అది ఇట్టి పోయిందని కష్టం డబ్బులు నెత్తుని పెట్టుకోరాదు ఆయన కట్టుకోరాదు నా చెప్తా బరువుల గురించి కూడా 1 కేజీ సామాన్లు తెచ్చావు అమ్మ పడిపోతుంది ఇడికిచ్చి ఏందే పెలుము గ్యాస్ పొయ్యి 3 గెలు చికెను ఏంది సాల్ట్ వేసినారా తక్కువ వస్తుందా కసూరి మేత చెప్పు వస్తే కసూరి మేత ఇంట్లో ఉంటుంది కావాలంటే ఇంట్లోనే ఉంటాయి అన్ని ఇంట్లోనే ఉంటాయి వీళ్ళు బీర్రా మళ్ళీ టేస్ట్ ఒకటి ఎట్టచ్చు వాళ్ళకి చికెన్ పకోడా ఎట్టంత మెత్తగా పిసి ఇంకా మనకు లైట్లో అంటే మనం చేసి అన్నం మీద పంచాలా ఆ టైం కరెంట్ కూర్చుంటాం ఉడుకు మరి కూర్చోండి గుడ్డలు తీసేసి కనిపిస్తుంది అంటాడు వెనకలా సాల్ట్ లేదంటే ఇంక ఆడుతాం పొయ్యిలు ఆడమంటాయి చెప్పు ఇప్పుడు మంచిది కట్లు కూడా తీసుకొని చిన్నపిడి కలుపుకున్నాను ఇంకేమొద్దు సోడా పడుకోవద్దు అట్లా మన్ను పొడి వేస్తాడు రవ్వ వేసాడు చిన్నదైతే చిన్నది తట్టుకుంటుంది దూరం కదా రాయలేదు చెప్పు ఇప్పుడు అబ్బా మైండ్ బ్లోయింగ్. లేదంగా నీకు చాలేరా.